మా ఇంటి పక్క అమ్మాయి వచ్చి నా మొగుడు అసలు నా వంక కూడా సూతలేదక్క, ఎంతసేపు బయటికి వెళ్ళిపోతాకే సూతనాడో అని నా దగ్గరకు వచ్చి బాధపడుతుంది. మరి బయటికి వెళ్తా చూడేటి, మరి నువ్వు గోన్ సంచి నైట్ వేసి ఆడి ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటే నీ మీద ఎక్కడ ఫీలింగ్స్ వస్తాయి, నీ మీద ఎక్కడ ప్రేమ వస్తుంది? ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకున్నావా? ఆడవాళ్ళు జాగ్రత్తగా వినండి అమ్మా. ఇప్పుడు నైటీ అనేది నైటే వేసుకోవాలి, పగల కూడా ఆడు చచ్చి పని చేసి ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఆ గోన్ సంచి నైట్ వేసి ఆడి ముందే తిరుగుతూ ఉంటారు. ఆడి ముందే తిరిగి ఆడికి అన్నం పెట్టి కూర బాగుందయ్యా, బాగుందా కూర అంటే ఆడేం చెప్తాడు? అదే నువ్వు మల్లె పూలు పెట్టుకుని, ఓ కనకాంబరాలు పెట్టుకుని, ఓ మంచి డ్రెస్, ఓ మంచి చీర కట్టుకుని ఆడు ముందు కూర్చుని బాగోలేని కూర నువ్వు వడ్డించు, బాగుందని తినకపోతే. ఎందుకంటే నీ అందంతో వాడు కడుపు నిండిపోద్ది కాబట్టి నువ్వు కూర బాగోలేని కూర పెట్టినా వాడు కడుపు నిండి తింటాడు. అలాగుండాలి. కానీ ఎప్పుడు చూసినా గోను సంచి నైటీ వేసుకుని కనపడతా ఉంటే మరి ఆ పక్కింటి దాన్నో ఎదురింటి దాన్నో ఆ బయట ఊరు దాన్నో చూసుకోకపోతే నీ మొహం చూస్తాడా? చెప్పండి అమ్మా. ఇది ఆడవాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇది వరకు పాతకాలంలోనూ ఆడవాళ్ళు కాసుల పేర్లు, నల్లపూసలు, మంగళసూత్రాలు కూడా వేసుకుని పడుకుండేవాళ్ళు. అప్పుడు కరెంట్లు, ఏసీలు కూడా ఏమీ లేవు. కానీ అయినా వాళ్ళు భర్తకి అంత వాల్యూ ఇచ్చి మెల్లో తీసేది కాదు. ఇప్పుడు మనం ఏంటి, పడుకుంటే మెల్లో తీసి పక్కన పడేస్తాము, తెల్లారి వేసుకుంటారు, లేకపోతే లేదు. అంతే కదా మన ఆడవాళ్ళు. ఏమంటారు? నిజమే కదా? మరి అప్పట్లో అలా కాదు. భర్త వస్తున్నాడంటే గబగబా ఈ సింగి తీసుకుని ఇలా కప్పుకుంటాము, ఆయన వస్తున్నాడంటే గబగబా లేవడం, ఇలాంటి రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. ఎప్పుడు చూసినా ఆ గోను సంచి నైటీ వేసి తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో మగవాడికి నిన్ను చూసి ఫీలింగ్స్ కానీ ప్రేమ కానీ ఎలా వస్తుందమ్మా? చెప్పండి ఒకసారి, మీరే చెప్పండి. అప్పుడు దీన్ని చూడకపోతే నీ మొహం చూస్తాడా? చెప్పండి. మన బీరువా నిండా చీరలే ఉంటాయి. ఏదైనా ఫంక్షన్లో పబ్బాలు వస్తేనే ఆ చీరలు తీస్తాము, లేకపోతే తీస్తామా? తీయము. నగలు అన్ని కొనుక్కుంటాము, ఇంటికాడ వేసుకుంటామా? కనీసం మంగళసూత్రాలు తోడని వేసుకుంటున్నారా? ఇప్పుడు కొత్తగా ఏదో స్టైల్ వచ్చిందమ్మా, ఇక్కడ దాకా ఒక సైన్ చేయించుకుంటున్నారు, దానికి వచ్చిన లాకెట్ పెట్టుకుంటున్నారు. ఇక అంతే, ఈ మంగళసూత్రాలు తాడు ఆ బీరువాలో పడేస్తున్నారు. ఏదైనా పెళ్లికి వెళ్తే మటుకి అన్ని వేసుకుని దిగేసుకుని వెళ్తారు. ఇంటికాడ కూడా అలాగే కలకలాడుతూ ఉండొచ్చు కదా నీ మొగుడు ముందు. అప్పుడు దాని మొహం దీని మొహం ఎందుకు చూస్తాడు? చూడ కదా. ఎప్పుడు చూసినా గోన్ సంచి వేసుకుని ఇలా తిరుగుతూ ఉంటే ఇంకా ఆయనకి నీ మీద ప్రేమ ఎక్కడ వస్తుంది? చెప్పండి. నేను అన్నది కరెక్టా కదా? ఆ బీరువాలో ఉన్న చీరలో రోజుకో చీర కట్టుకున్నా తరగవు మనకి, అవునా కదా? ఏమంటారు? ఎందుకో మనం నైటీలో చాలా ఫ్రీగా ఉంటుంది అనుకుంటాం, కానీ భర్తకి మన అందాలు కనిపించవు కాబట్టి మగోడు బుద్ధి కుక్క బుద్ధి అంటాడు కదా. మగోడికి ఎప్పుడు అందంగానే కనిపించాలి, అర్థమైందా? భార్య ఎప్పుడు అందంగా నిండుగా కనపడుతుందో పక్కోళ్ళు ఎందుకు చూస్తాడు మగోడు? చెప్పండి. ఇక నుంచైనా ఆ గోను సంచులు మానేసి ఆ బీరువాలో ఉన్న చీరలు తీసి రోజుకు చీర కట్టుకోండి అమ్మ. కట్టుకుని బాగోలేని కూర అయినా మీ మొగుడు దగ్గర కూర్చుని వడ్డించు, బాగుందంటే తినకపోతే. ఓకేనా?